బోన్ బ్రాత్ చాలా మంచిది. దట్ ఈస్ మేడ్ ఆఫ్ మటన్ బోన్స్ దగ్గర నుంచి చేసిన బోన్ బ్రాత్. మన పాయా వేరు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పాయా. ఇప్పుడు అదే అడుగుతున్నా, పాయా ఇది ఓన్లీ కొలాజన్ పార్ట్ ఆఫ్ బోన్ తీసుకుంటాము. దాన్ని ఒక 1 hour సిమ్మర్ చేస్తే మీకు సిమ్మర్ చేసి ఆ వాటర్ యూ కెన్ ఫీల్ లైక్ దట్ కొలాజనస్ కన్సిస్టెన్సీ వస్తుంది. అది వీక్ లో ఒకసారి వెజ్ స్టాక్ అంటూ ఉంటాము. నో, దాట్ ఈస్ నాన్ వెజిటేరియన్ స్టాక్. బ్రాత్ మనం బ్రాత్ చేసుకుంటారు వెస్ట్రన్ కంట్రీస్ లో. సో మనం అలాగా చేసుకున్న వన్స్ ఏ వీక్ చేసుకుంటే 3 days వరకు యూ కెన్ యూజ్ ఇట్. మీరు ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఇట్ టర్న్స్ లైక్ ఎ జెల్లీ. ఒక టేబుల్ స్పూన్ తిన్నా కూడా బాగుంటుంది. ఇట్స్ హైలీ న్యూట్రిషియస్, హై ఇన్ కొలాజన్. మీ జిఐ రిపేర్కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్ స్ట్రెంగ్తన్ యువర్ జిఐ, అదొకటి. అండ్ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్లో L-గ్లూటమైన్ మనకి ఏంటంటే లీకీ గట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి లాస్ట్. సో ఈ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ క్రూసిఫెరస్, క్యాబేజ్, కాలీఫ్లవర్ లాంటివి, ఇప్పుడు కిమ్చి కూడా అందరు తింటున్నారు. సో దోస్ థింగ్స్ అవి లీకీ గట్ రాకుండా L-గ్లూటమైన్ అనే కాంపౌండ్ వల్ల మనకి ఇంటెస్టైనల్ పర్మేబిలిటీ అంటాం కదా, సో దట్ స్ట్రెంగ్తన్స్ అప్. సో అదొకటి బాగా హెల్ప్ అవుతుంది. సో ఫర్మెంటెడ్ ఫుడ్స్లో మనకి కర్డ్ స్టేస్ టాప్. సో కర్డ్ తీసుకున్నా కూడా ఇట్స్ వెరీ గుడ్. నట్ అండ్ సీడ్స్ ఫర్ యువర్ హెల్దీ omega 3. దీని